ప్రైజ్ లాడండి. ఈరోజు బెత్లెహేమ్ అనే ఊరికైతే మేము వెళ్ళామండి. మన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన స్థలం చూడటానికైతే మేము బెత్లెహేమ్ అయితే వెళ్ళామండి. బెత్లెహేమ్ అంతా చాలా సందడిగా ఉందండి ఊరంతాను. ఇప్పుడు క్రిస్మస్ పండుగ రోజులు కదా, ఊరంతా చాలా సందడిగా ఉంది. ఒక పక్క వర్షం కూడా ఎక్కువే వస్తుందండి ఈరోజు. ఇక్కడ బెత్లెహేమ్లోని మన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన స్థలానికి గుర్తుగా ఒక చర్చ్ అయితే కట్టారంటండి. ఇప్పుడైతే ఆ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, చర్చి లోనికి వెళ్ళడానికి చూడండి గుమ్మం అయితే ఎంత చిన్నదిగా ఉందో. ఈ స్థలానికి వచ్చిన వారు ఎవరైనా సరే కిందకి వంగి తలదించుకుని లోపలికి వెళ్ళాలంటండి. చూడండి గుమ్మం అయితే ఎంత చిన్నదిగా ఉందో. ఎందుకంటే ఈ సృష్టిని, ఈ లోకాన్ని సృష్టించిన దేవాది దేవుడు కుమారుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకుని మన కొరకు ఈ భూమి మీదకి మానవునిగా పశువుల పాకలో జన్మించారు కదండి. మనము కూడా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము కూడా తగ్గించుకుని దీన మనసు కలిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని దానికి గుర్తుగా ఈ చిన్న గుమ్మం అయితే పెట్టారండి. ఇక్కడ అప్పట్లో ఇదంతా పశువుల పాక అంటండి. ఇప్పుడు దీన్ని ఇలాగా చర్చి కింద కట్టారన్నమాట. ఇదంతా ఒక గుహలా ఉందండి లోపలంతాను. ఇక్కడైతే ఒక చర్చి కూడా ఉంది. ఇక్కడ ఫాదర్ గారు అనుకుంటాను. ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన స్థలం అయితే ఇక్కడేనంటండి. మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 11-12 వచనాల్లో చదువుకుంటాం కదండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదని వారితో చెప్పాను. ఇక్కడేనంటండి ఆ ప్లేస్ ఇది. ఇక్కడ నక్షత్రంలో ఉంది కదండి. మన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు పడుకోబెట్టిన ప్లేస్ ఇదంటండి. ఆ పక్కన ఉన్నది చూడండి పశువుల తొట్టె, ఆ పొత్తి గుడ్డలతో చుట్టబెట్టి పడుకోబెట్టిన ప్లేస్ అదంటండి. మన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎన్నో కోట్ల దేవదూతల సైన్య సమూహము పాటలు పాడి ఆయన ఆరాధించిన స్థలము కూడా ఇక్కడేనంటండి. తర్వాత ప్రభుదూత ద్వారా శుభవార్త తెలుసుకుని గొర్రెల కాపర్లు ఉన్నారు కదండి. మన యేసయ్యని చూడటానికి వచ్చిన ప్లేస్ కూడా ఇక్కడేనంటండి. ఆ గొర్రెల కాపర్లు వచ్చిన స్థలం కూడా ఇదేనంటండి.